సో, హాయ్, హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాబాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు శ్రీరామ నవమి జరుపుకుంటున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు మన ఛానల్ తరపున శ్రీరామ నవమి శుభాకాంక్షలండి. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, మన పక్కన గుంటూరులో, ఖమ్మంలో, వరంగల్లో మార్కెట్ ధర ఎంత ఉంది, మన ఖమ్మంలో ఎందుకు ఈ రేటు ఉన్నది, మళ్ళీ మిర్చి ధర పెరిగిద్దా పెరగదా, మిర్చి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఖమ్మం నుంచి, ఏసీలలో స్టాక్ ఎంత ఎక్కింది, తేజ మిర్చి వేయాలి అనుకునే ప్రతి ఒక్కరు వీడియో చూడవచ్చు. వీడియో ఇది మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు అర్థమైద్ది. ఈ వీడియోలో కొంచెం కఠినంగా నేను మాట్లాడతాను, ఎవరు బాధపడద్దు. ఎందుకంటే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు చేయొద్దంటే వాళ్ళు అదే పని చేస్తారు. కొంచెం మనం గట్టిగా అరుతాం, కానీ ఆ విధంగా నేను మాట్లాడుతూ ఎవరిని నొప్పించే మాటలు నేను మాట్లాడలేదు, విషయాన్ని గమనించి. ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం వరుసగా 3 రోజులు మన ఖమ్మం మిర్చి మార్కెట్ సెలవండి. ఈరోజు శ్రీరామనవమి, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. శని, ఆదివారం ఖమ్మం మిర్చి మార్కెట్ వారాంత సెలవులు. ఈరోజు శుక్రవారం శ్రీరామనవమి, వరుసగా 3 రోజులు సెలవులు. తిరిగి మళ్ళీ సోమవారం నుండి మార్కెట్ కొనసాగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. మన పక్కనున్న వరంగల్ మార్కెట్లో 19,600 రూపాయలు నిన్న గురువారం రోజున, గుంటూరులో 19,200, 19,300 దాకా కూడా అవుతుందంట. మన ఖమ్మంలో 19,300 రూపాయలు జెండా పాట అయింది. మరి మన పక్కన ఉన్న వరంగల్ ఎందుకు అంత రేటు ఉంది, మన కాడ ఎందుకు అంత రేటు ఉంది, వీళ్ళు చాలామంది అనుకోవచ్చు. ఖమ్మం అంటే తేజ, తేజ అంటే ఖమ్మం. గత 5 సంవత్సరాలు నేను చూస్తున్నా, మన ఖమ్మంలో ఎక్కువగా కొనుగోలు అయ్యేది ఏందయ్యా అంటే తేజ మిర్చి. ఆరుమూర్లు, 341 ఇవి కొనుగోలు అవుతాయి కాదంట్లా, కానీ ఎక్కువ డిమాండ్, ఎక్కువ సేలింగ్ అయ్యేది మన ఖమ్మంలో తేజ మిర్చి. మన వరంగల్ మార్కెట్కి అన్ని రకాల మిర్చి వస్తాయి. మన తేజాలు తక్కువ వరంగల్ మార్కెట్కి వచ్చేది. నేను ఆల్రెడీ చాలాసార్లు అసలు మన ఛానల్ స్టార్ట్ చేసింది వరంగల్ మార్కెట్ నుండి. వరంగల్ మార్కెట్ కూడా నేను చూశాను చాలాసార్లు. కానీ వరంగల్ ఒకప్పుడు వరంగల్, గుంటూరు కన్నా మన ఖమ్మం మార్కెట్ అనేది ఒక 500 ఎక్కువ ఉండేది రేట్ అనేది. ఇప్పుడు జెండాపాట మన అన్ని మార్కెట్లతో సమానంగా నడుస్తుంది మన మార్కెట్ అనేది. ఇప్పుడు వరంగల్లో 19,600 ఉంటే మన ఖమ్మంలో ఎందుకు 19,300 ఉందని మీరు చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. అది పేరుకి మాత్రమే జెండాపాట అని నేను అనుకుంటానండి. కొనుగోలు మాత్రం సేమే అండి అన్ని మార్కెట్లు చూసుకున్నట్లయితే. కాకపోతే రూపాయి ఎక్కువ సరుకు రావాలంటే ఏం చేయాలి, రూపాయి ఎక్కువ పెడితే సరుకు అనేది ఇంకా ఆ మార్కెట్లో ఎక్కువ రేటు ఉందని చెప్పేసి ఎక్కువ మంది రైతులు అనేది ఆ మార్కెట్ సరుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. మరి మిర్చి రేటు పెరుగుద్ది అన్నావు కదా, ఎందుకు పెరగలేదు అని మీరు కొంతమంది అనుకొని ఉండొచ్చు. మొన్న 19,000 కాడికి కూడా పోయి మళ్ళీ 19,300 కాడికి వచ్చింది మార్కెట్ రేట్ అనేది. చాలామంది ఏం చేస్తున్నారంటే పండ్లు, మెతకలు తీసుకొస్తున్నారు మార్కెట్కి అనేది. అన్న మీకు దండం పెడుతున్నారు 2 చేతులు ఎత్తి. మీరు చేయవలసింది ఒక్కటే, 2 రోజులు కాదు 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు. మీ సరుకు అనేది మంచిగా ఎండబెట్టుకొని మార్కెట్ తీసుకొచ్చినట్లయితే మంచి రేటు మీకు పలికిద్ది మార్కెట్లో. విషయాన్ని గమనించగలరు. ఇంకోటి, మార్కెట్కి సరుకు ఎక్కువ వస్తుంది మన ఖమ్మం మార్కెట్కి. ఈ టైంలో కూడా 35,000 to 40,000 ఈ విధంగా సరుకు కూడా వస్తుంది మన మార్కెట్కి రోజు కూడా. ఇంకొంచెం సరుకు తగ్గితే కానీ మన డిమాండ్ పెరిగిద్దండి. మన మార్కెట్లో ధర పెరగకపోవటానికి కారణం ఏంటి అంటే సరుకు తగ్గాలి. మార్కెట్కి కానీ సరుకు తగ్గినట్లయితే మనకి షార్టేజ్ పెరిగిద్ది. ఎందుకంటే మిర్చి ఎక్స్పోర్టింగ్ నడుతుందా లేదనే సమాచారం నేను చెప్తా. ఆల్రెడీ కనీసం తక్కువ మన మార్కెట్కి ఒక 10,000 నుండి 15,000 లోపు సరుకు కానీ వచ్చినట్లయితే 19,600 నుంచి 19,800, 20,000 లోపు అయితే మనం మార్కెట్ అనేది చూడొచ్చండి ఈ సంవత్సరంలో మాత్రం. సరుకు కానీ తక్కువ వస్తే మాత్రం. లేదు ఇదే 30,000, 35,000, 40,000 సరుకు వస్తే ఈ రేటు మనం అయితే చూడే పరిస్థితి కనపడదు. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇంకోటి, మీరు పండ్లు మెతకల మార్కెట్ తీసుకొని రావద్దు, విషయాన్ని గమనించగలరు. మరి మిర్చి ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది మీరు కొంతమంది అనుకోవచ్చు.
నేను ఎవరు మనకు చెప్పరు. నేనే అప్పుడప్పుడు సాయంత్రం వచ్చి మార్కెట్ చుట్టుపక్కల ఒక 20-30 లారీలు ఉంటాయి. మీరు కూడా వచ్చి చెక్ చేయండి కావాలంటే. 20-30 లారీలు అయితే ఎక్స్పోర్టింగ్ వెళ్తూ ఉంటాయండి. ఒక్కొక్క లారీ డ్రైవర్ని అడిగినప్పుడు ఏం చెబుతున్నానంటే ముంబై పోతున్నాయి అని చెప్పారు, ఇటు జార్ఖండ్ పోతున్నాయి అని చెప్పారు, ఇంకోటి చెన్నై పోతున్నాయి అని చెప్పారు. చెన్నై పోయే ప్రతి బండి కూడా చైనా పోయిద్దండి. చైనా పోవడానికే చెన్నై పోతాయండి వెహికల్స్ అనేది. చైనా కూడా ఎక్స్పోర్టింగ్ నడుస్తుంది. ఎక్కువ మోతాదులు నడవట్లేదు, తక్కువ అయితే కొన్ని బండ్లు మాత్రమే వెళ్తున్నాయండి. ఒకప్పుడు 50-60 బండ్లు వెళ్ళాయి మన ఖమ్మం నుంచి. ఇప్పుడు తక్కువ మోతాదులు అయితే ఎక్స్పోర్టింగ్ అయితే నడుస్తున్నది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. మరి ఏసీలలో స్టాక్ ఎంత ఎక్కింది, వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, పూర్తిగా చూడండి, విషయాన్ని గమనించండి. మరి ఏసీలలో స్టాక్ ఎంత ఎక్కువ ఎక్కింది అని అనుకోవచ్చు. గత 2 వారాల కిందట 7 లక్షలు 6 లక్షల స్టాక్ ఉన్నది పాతది ఏసీ మిర్చి, అంటే పోయిన ఇయర్ పెట్టింది. దాంతో కలుపుకొని ఈ సంవత్సరం ఒక 3 లక్షలు 4 లక్షలు ఎక్కిందండి ఇంచుమించుగా. అనగా ఒక 11 లక్షల పైన ఉంది ఇప్పుడు ఏసీలలో స్టాక్ అయితే మాత్రం మిర్చి. స్టాకిస్టులదో లేకపోతే రైతులదో నాకైతే తెలియదు. 11 లక్షల చిల్లర అయితే ఇప్పుడు ఏసీలలో స్టాక్ అయితే ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఏ యూట్యూబ్లో చూసినా ఈ ఇత్తనం వేసుకోండి, ఈ ఇత్తనం వేసుకోండి, ఈ ఇత్తనం వేసుకొని చెప్పేసి అబ్బా ఎకరా 40 క్వింటాలు 50 క్వింటాలు అని చెప్పడం జరుగుతుంది. నేను అలా డప్పా కొట్టే వ్యవహారం అసలు మన కాడ ఉండదు. గత 5 సంవత్సరాల నుంచి నన్ను చూస్తారు. మార్కెట్లో ప్రతి ఒక్క కమిషన్ రేటు కానీ ప్రతి ఒక్కరిని కూడా అడగండి, ప్రతి ఒక్క హమాలీ వాళ్ళని కూడా అడగండి. నేను ఎలాంటి వాడినో ఏదైనా ఎవరినో అడగటం ఎందుకండి, మీకు కూడా కొంతమంది తెలిసే ఉండొచ్చు. ఉన్నట్టుగానే సమాచారం అందించడం జరుగుతుంది. మార్కెట్లో వీడియోలో ఒకటి చెప్పేది ఒకటి, ఎంత రేటు పెరుగుతుందా అనగా 30,000 వచ్చిద్దా 20,000 వచ్చిద్దా అని పెట్టి ఉండేదేమి ఇదే రేటు. అలాంటి విషయాలు మనం అసలు పెట్టమండి. ఏది ఇవాళ రేటు పెరిగిందా, ఆ ఇవాళ ఎంత పెరిగింది, చిన్నగా పెరుగుతున్న రేటు ఎంత పెరుగుతుంది, ఎంత పెరిగింది అనే సమాచారం ఇస్తాం. కానీ మళ్ళీ ఈ రకం ఎంత పోతుంది, 3-4 వాళ్ళు కానీ 6-3 కానీ ఎంత పోతున్నాయి అని చెప్పేసి ఆడ ఏమీ లేకుండా చేయటం, ఇలాంటి విషయాలు మనం అసలు చెప్పమండి. ఏదైనా ఉన్నట్టుగానే మీకు ఇన్ఫర్మేషన్ గత 5 సంవత్సరాలుగా నేను మీకు అందిస్తున్నాను. మార్కెట్లో టాప్ యూట్యూబర్ ఎన్ని లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఉన్నంతలోనే సబ్స్క్రైబర్లు కానీ ఉన్నా కూడా టాప్ యూట్యూబర్గా యూస్ వచ్చే యూట్యూబ్ ఏదైందంటే ఒక లాభాను యూట్యూబ్ ఛానల్ చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా ఈ యూట్యూబ్కి యూస్ వస్తాయి అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను విధంగా అందరికంటే ముందుగా నిలబెట్టి నన్ను ముందుగా నడిపిస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఏ ఇత్తనం వేయాలని మీలో చాలామంది సతమతం అవుతున్నారు, అన్ని యూట్యూబ్లలో చదువుతున్నారు. నేను చెప్పే విత్తనం నన్ను నమ్మి తీసుకోండి. మీరు ఎకరానికి 25 నుండి 33 క్వింటాలు ఖచ్చితంగా తీస్తారు. ఏ నేలలో వేసుకోండి, మీకు ఎక్కడికైనా నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎకరానికి అది నల్లిని తట్టుకుంటుంది, వైరస్ని తట్టుకుంటుంది. నాకు ఈ హైట్ వరకు వచ్చిందండి. నేను ఫీల్డ్ వీడియోలు కూడా పెడతాను. నేను నాకు అన్న ఫోన్ చేసి, తమ్ముడు నేను ఆల్రెడీ ఇతను నేను చూశాను, నేను ఆ షాప్ వాళ్ళు తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదు, ఈ సంవత్సరం నేను తీసుకుంటాను, 5 ఎకరాలకి ఇదే ఇత్తనము అని నాతో మాట్లాడటం జరిగింది ఒక అన్న. అయితే అన్న మరి ఇతను వైరస్ని తట్టుకుంటుంది, మంచి రేటు పలికిద్దండి, మంచి రేటు కూడా పలికిద్ది తమ్ముడు, నేను చూశాను, అందుకే ఇతను ఇవాళ నేను 5 ఎకరాలు తీసుకుంటున్నాను అని ఆ రైతు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. మన ఖమ్మం జిల్లా నాయన కూడా. మార్కెట్లో అధికమైన రేటు అండగా జెండా పాడుతో పోటీ పడుతుంది. ఇటువంటి ఇత్తనం నేను ఎప్పుడు కూడా నేను చూడలేదండి. మీరు మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్లో హై రేటు పలికే ఇత్తనం అని చెప్పుకోవచ్చు. ఇది నల్లిని వైరస్ను తట్టుకుంటుంది, కలరు సైజు బాగుండిద్ది. మీ మిర్చి ఒకసారి మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు చూడండి, కొనే ఖరీదారులు మీ లాట్ చుట్టే తిరుగుతారు. ఎందుకు తెలిసిన ఈ లాట్ బాగుంది, దీంట్లో ఇంకేమైనా లోపం చూపించి దీన్ని మనం తక్కువ కొందామని చెప్పేసి ఆయా ఖరీదారులను మీ లాట్ చుట్టే తిరగటం కూడా జరుగుతుంది. కావాలంటే మీరే చూడండి. నన్ను నమ్మి ఈ ఇత్తనం తీసుకోండి. నన్ను నమ్మి మీరు 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు మీకోసం ముందుకేస్తా. ఎందుకంటే ఆ మాట అని తెలిసిన, మీరు నన్ను నమ్మే ఇత్తనం తీసుకున్నప్పుడు నేను 2వ అడుగు మీకోసం ఎందుకు వేస్తాను, మీ తోటల కాడికి నేను వస్తా, మీ తోట ఎలా ఉంది అనేది కూడా నేను చూస్తాను. ఏదో ఇత్తనం ఇచ్చాము అయిపోయిందిలే అనేది కాదండి. మార్చి 1st లాట్ అనేది మీకు రావడం జరుగుతుంది. 3 నెలల లాటు విత్తనాలే మీకు రావడం జరుగుతుంది. ముందుగా బుకింగ్స్ అయితే ఆల్రెడీ నడుస్తున్నాయండి. ఆల్రెడీ కొంతమంది రైతులు కూడా బుక్ చేసుకున్నారు.
ఇంకా బుకింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే విత్తనం ఖచ్చితంగా బుక్ చేసుకోండి. నేను గ్యారెంటీ, నేను నమ్మకం ఇస్తాను. 25 క్వింటాల నుండి 33 క్వింటాల వరకు అయితే మాత్రం విత్తనం నల్లిని వైరస్ని తట్టుకునేది. మీరు చేయవలసిన యాజమాన్య పద్ధతులు పాటించండి. ఏదో విత్తనం తీసుకున్నాం వేసాం అనేది కాదు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడొద్దండి. ఏదో 200 300 ప్యాకెట్లు తీసుకొని అందరం మిర్చి వేస్తాను, మేము మిర్చి వేస్తున్నాము, మేము కూడా పండించగలమనే మాత్రం అట్లా చేయొద్దు. మంచి విత్తనాన్ని తీసుకోండి, మంచి దిగుబడి సాధించండి, మంచి రేటుకు అమ్ముకోండి. మీకున్న అప్పులు అన్నీ కూడా తీర్చుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే మిమ్మల్ని ఏదో పనికిరాని విత్తనం తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని నష్టపోచాలనే 1% కూడా నాకు లేదండి. మీరు కూడా ₹1 పొందాలి, ₹1 లాభం పొందాలి. ఎవరు తెలియదు కదా అని మేము తెలియపరుస్తున్నాను. విత్తనం అనేది AR243 అనే విత్తనం అండి. ఇది బెంగళూరు దొరికిద్ది విత్తనం. మీలో కొంతమంది అనుకోవచ్చు ఇది ఓన్లీ యూట్యూబ్ ద్వారానే అయితే ఇప్పుడు బుకింగ్ అయితే నడుస్తుందండి. ఏ షాపులు కూడా పెద్దగా ఇవ్వట్లేదు ఈ సంవత్సరం. విత్తనం కంపెనీ బెంగళూరుది ఇది. ఇంకోటి, నా ద్వారా మీరు తీసుకుంటేనే నేను మీకు భరోసా నమ్మకము ఇవ్వగలను. నువ్వు చెప్పిన విత్తనమే ఏరే దగ్గర మేము తీసుకున్నాము, మాకు బాగా రాలేదు, ఇవన్నీ నాకు చెప్పొద్దు బ్రదర్స్. నేను చెప్తున్నాను, నా ద్వారా తీసుకుని నేను నమ్మకం ఇస్తాను, భరోసా ఇస్తాను. నేను మీ దగ్గరకు కూడా వస్తాను. విత్తనాలు మీరు ఏ జిల్లా అయినా సరే, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఎక్కడికైనా కూడా మీ గ్రామానికి పంపించే పూర్తి బాధ్యత నాది అండి. నా నెంబర్ వచ్చేసి పైన పెడతాను. బుకింగ్స్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే బుకింగ్ చేసుకోండి. ఫీల్డ్ వీడియోలు మాత్రం వచ్చే నెల అనగా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకు తెలియపరచండి. మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది, ఎప్పుడు ఉండదు వాళ్ళు తెలుసుకుంటారు. ఎక్స్పోర్ట్ ఎక్కడ అవుతుందని వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకోటి ఏసీలో స్టాక్ ఎంత ఎక్కింది వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకోటి ఏ విత్తనం వేసుకోవాలని కూడా తెలుసుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకు తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మనం సోమవారం కలుసుకుందాం.